దేవాలయ. శ్రీధర్ అప్పసాని గారిని, శ్రీనివాస్ మల్లాడి గారిని, సువీర్ నిఖిల్నేని గారిని, సుధాకర్ మహని గారిని, సుమంత్ రామినేని గారిని, వేణు నిమ్మగడ్డ గారిని, రాజేంద్ర మాదాల గారిని వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పట్టుకోండి అమ్మ. అలాగే జయసుధ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా సహజ నటి జయసుధ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అశ్విన్ గారు అండ్ రామకృష్ణ గారు. ఇందాక అట్లు అశ్విన్ అన్నట్టు 2 పుస్తకాలు మాకు ఇంటర్ లిటరేచర్ గ్లోబల్ నెట్వర్క్ కమిటీ 2 పుస్తకాలు అచ్చు చేసి ఇప్పుడు ఇనాగ్రేట్ చేయబోతున్నాం. శకభూషుడు ఒక పుస్తకం, రెండోది తారక రామన్. బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఓపెన్ చేయబోతున్నాం. వారికి దీని అర్హుడైన బుక్ లాంచ్ నందమూరి తారక రామారావు గారి 75 years జర్నీ ఫిలిం ఇండస్ట్రీని పునస్కరించుకొని పుస్తక ఆవిష్కరణ నందమూరి బాలకృష్ణ గారి మీరు కూడా ఈ బుక్ని చూడొచ్చు. PDF ఫార్మాట్ మీకు వెనకాల డిస్ప్లే అవుతుంది. పూర్వక
ఒక అద్భుతమైనటువంటి పండుగ. ఒకటి ఎన్టీ రామారావు గారి పుస్తకావిష్కరణ, మరొకటి నాట్స్ సభ్యులందరూ కలిసి హలో అండి, మేము వెళ్ళిన అన్ని కంట్రీస్లోనూ అన్ని సిటీస్లోనూ అందరూ ఎప్పుడు అడిగేది ఏంటంటే శకపురుషుడు తారక రామం బుక్స్ ఫిజికల్ కాపీ కావాలని. మనం అది డిస్ట్రిబ్యూట్ చేయలేం కాబట్టి అది సాఫ్ట్ కాపీ అడగటం జరిగింది. మన JNTR వెబ్సైట్ బాబు గారు రిలీజ్ చేశారు అప్పుడు సంత జయంతి ఉత్సవాలప్పుడు. ఆ JNTR వెబ్సైట్లో ఆ సాఫ్ట్ కాపీ తారక రామం శకపురుషుడు 2 సాఫ్ట్ కాపీలు అవైలబుల్గా ఉన్నాయండి. అవి కాకుండా అమెజాన్, గూగుల్ అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంది. ఆ లింక్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సాఫ్ట్ కాపీ అందరికీ ఫ్రీగా మన JNTR వెబ్సైట్లో ఉందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్విన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాట్ సభల్లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారికి ఫెలిసిటేషన్. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని అందించబోతున్నారు నందమూరి బాలకృష్ణ గారు. వసుంధర గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. And every successful man there is a woman అంటారు. And who else but the very dynamic and energetic వసుంధర గారు. వసుంధర గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నటుడిగా ఎన్నో అఖండమైనటువంటి విజయాల్ని అందుకుంటూ సమాజ సేవకుడిగా అనంతమైనటువంటి సేవల్ని అందిస్తూ రాజకీయవేత్తగా ఎన్నో ప్రశంసల్ని అందుకునేటువంటి మా గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ఇదే నాట్స్ అందిస్తున్నటువంటి ఫెలిసిటేషన్. రిక్వెస్టింగ్ శ్రీనివాస్ సిద్దికొండ గారు, ప్రశాంత్ తిరుమనేని గారు, అలాగే శ్రీహరి మండాడి గారు, ప్లీజ్ ఫెలిసిటేట్ బాలకృష్ణ గారు. రామకృష్ణ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వసుంధర గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ నాట్స్, వసుంధర గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. త్వరలోనే అఖండ 2 సినిమాతో మన ముందుకు రాబోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి 110వ చిత్రంగా ఘనమైనటువంటి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ఆయన పేరునే ఒక నినాదంగా ప్రతి సినిమా రిలీజ్ ని ఒక పండగలాగా, సక్సెస్ ని ఒక జాతరగా ప్రతి అభిమాని జరుపుకునేలాగా ఆయన స్టార్డమ్ కి ఆకాశమే సరిహద్దు అని గర్వంగా చెప్పుకునేంత అభిమానాన్ని సొంతం చేసుకున్న లెజెండరీ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారికి నాట్స్ అందిస్తున్నటువంటి సైటేషన్, అలాగే వేద మంత్రాల నడుమ సన్మాన కార్యక్రమం. ఫ్లోరిడా నుంచి వచ్చినటువంటి శ్రీ గురుదత్త రాఘవేంద్ర కుల్కర్ణి, రామ్నాథ్, వైద్యనాథ్ వాళ్ళందరి చేతి మీదుగా Ahat Pavani
भवति सर्वस्य सर्वस्याख्यै आख्यै सर्वस्य यज्ञै यज्ञै सर्वं सर्वमेव एव तेन आप्नोति सर्वं सर्वं जयति जयतेति जयति शतमानः भवति शतायुः पुरुषः शतेन्द्रियः देवेन्द्रिये प्रतिष्ठति श्रीलक्ष्मी सत्यनारायण स्वामिनः अनुग्रहकृपाकटाक्षतः फलसिद्धिरस्तु लक्ष्मीसिद्धिरस्तु श्रीमाता अनुग्रह कटाक्ष सिद्धिरस्तु लक्ष्मी नरसिंह अनुग्रह प्रसाद सिद्धिरस्तु ఈరోజు మా నందమూరి బాలకృష్ణ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందించడం జరుగుతుంది. బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మా నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్, ఆర్ యు రెడీ? బాలయ్య గారి మాటలు వినడానికి అందరం రెడీ? అందరికీ నమస్కారం. మనం నందమూరి బాలకృష్ణ గారికి సన్మాన పత్రం సమర్పిస్తున్నాం. న్యాట్స్ తరఫున నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, ఉత్తర అమెరికా తెలుగు సంబరం, 8వ అమెరికా తెలుగు సంబరాలు 2025 సందర్భంగా బాలకృష్ణ గారికి సైటేషన్ ఇస్తున్నాము. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న సందర్భంగా సమర్పిస్తున్న అక్షరాభినందన. గౌరవనీయులైన నందమూరి బాలకృష్ణ గారు ఒకవైపు గొప్ప నటుడిగా 110కి పైగా చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించి మిమ్మల్ని దైవంగా భావించే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం, మరోవైపు తిరుగులేని రాజకీయ నాయకుడిగా వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన అరుదైన ఫిలిం పర్సనాలిటీగా నిలవడం, ఇంకోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన క్యాన్సర్ వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులో తెచ్చి ఎన్నో ప్రాణాలకు అండగా నిలిచి ఎందరో జీవితాన్ని నిలబెట్టడం, ఒకే ఒక్క మనిషి ఇన్ని రంగాల్లో ఇవన్నీ సాధించడం దాదాపు అసాధ్యం. ఈ ఘనత ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, ఆ తర్వాత ఆయన తనయుడిగా మీకే దక్కింది. తెలుగువారి ఆరాధ్యదైవంగా తెలుగు సినిమాకి నిలువెత్తు రూపంగా రాజకీయాల రూపురేఖలను మార్చి తెలుగువాడు తలుచుకుంటే ఏం సాధించగలడో, తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పి తెలుగువారి ఆత్మగౌరవానికి నిదర్శనంగా నిలిచాడు నందమూరి తారక రామారావు గారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన వారసత్వాన్ని అంతే రాజసంగా కొనసాగిస్తున్నారు. మీరు వెండి తెరపై మీ నట విశ్వరూపం ఓ కన్నుల పండగ, సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, వైజ్ఞానిక ఇలా వివిధ రకాల నేపథ్యాల
ఉన్న చిత్రాల్లో నటించి నటుడికి హద్దులు లేవని నిరూపించారు. శాసనసభ్యుడిగా, ప్రజానాయకుడిగా ప్రజల పక్షాన నిలిచి ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఎన్నో ప్రాణాలను నిలిపి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఎన్నో రంగాల్లో ఎనలేని సేవలు అందించి కేంద్ర ప్రభుత్వ నుండి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకుని తెలుగు వారిని మరొక మెట్టుకు ఎక్కించారు. 5 దశాబ్దాలకు పైబడిన మీ నట ప్రయాణం అనితర సాధ్యం. సినిమా పట్ల మీ అంకిత భావం ఎందరికో ఆదర్శప్రాయం. మీరు పోషించిన ప్రతి పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. మీరు చెప్పిన ప్రతి డైలాగు ఈ భూమి ఉన్నంత వరకు ప్రతి తెలుగువాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. కళామ్మ తల్లి ముద్దుబిడ్డగా చరిత్రలో మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. తెలుగు జాతి మిమ్మల్ని చూసి ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటుంది. మీరు నిలబెట్టిన ప్రతి ప్రాణం మీ గొప్ప మనసుకి సాక్ష్యంగా నిలుస్తుంది. తెలుగు జాతికి ఎనలేని సేవలు అందిస్తూ తెలుగు వారిని ముందుండి నడిపిస్తున్న మీకు కృతజ్ఞతాచారంగా జీవన సాఫల్య పురస్కారం అందించడానికి గర్విస్తున్నాము. మీ హృదయపూర్వక శుభాకాంక్షలతో నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ క్యాంప్ ఆఫ్ ఫ్లోరిడా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బి సీటెడ్. దయచేసి హలో, ఎన్నిసార్లు చెప్పినా వసుంధర గారిని కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వసుంధర గారు ప్లీజ్. థ్యాంక్ యూ మా నాట్స్ టీమ్ శ్రీనివాస్ రుతుకొండ గారు, అలాగే ఇప్పుడే తెలిసినటువంటి న్యూస్, నాట్స్ ఫౌండేషన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి 100K డొనేట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నాట్స్ వాళ్ళు నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చెక్ ప్రెజెంటింగ్ ద చెక్ టు ద ఫౌండేషన్ శ్రీమతి నందమూరి బసవతారక రామారావు గారి మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్కి 100K డొనేట్ చేస్తున్నారు. నాట్స్ సర్వీస్ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుంది. నాట్స్ ఎన్నో అద్భుతమైన ప్రసాద్ అరికట్ల గారిని వేదిక మీద రమ్మండి. ప్రసాద్ అరికట్ల గారు ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడతారు.
ముందుగా నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ ఈ యొక్క 8వ ఉత్సవానికి కన్వీనర్ అయిన శ్రీనివాస్ గారికి, అలాగే చైర్మన్ గారైన కామరావు గారికి, అలాగే అధ్యక్షులు శ్రీహరి గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఇవాళ ఈ యొక్క ఉత్సవంలో ముఖ్యంగా ప్రారంభం నుంచి ఒక శుభ సూచకంతో ప్రారంభమైంది ఈ యొక్క 8వ ఉత్సవం. ఆ రోజు మొదటి రోజు దీప ప్రజ్వలన జరిగింది. ఆ రోజు మరి స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి ఆయన పుట్టిన నక్షత్రం. ఆ రోజు నా చేతుల మీదుగా పండితుల వేద మంత్రాలు ఉచ్చారణలో జరిగిందని, ఆ తర్వాత అక్కడే ఆ రోజు వెంకటేశ్వర శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరగడం స్వాతి నక్షత్రంలో. అది మా నాన్నగారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం. ఏదైనా అదంతా ఒక కాకతాళీయంగా యాదృచ్ఛంగా జరిగింది. చాలా ఆనాడు ఆ ప్రారంభోత్సవంలోనే భగవంతుడు అనుకోకుండా ఆయన ఆశీస్సులు ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమానికి అందజేశారని భావిస్తూ మరి సోదర ఈనాడు ఇదే వేదిక మీద ఈ ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అండ్ గ్లోబల్ నెట్వర్క్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు నాన్నగారి పుస్తకాలు 2 నా చేతుల మీదుగా ఆవిష్కరింపబడి నాట్స్ వారి సౌజన్యంతో అదొక 2వ అదృష్టంగా భావిస్తూ మరి నాడు సుదూరసాగర తీరాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాష సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు ఆర్జించబడుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి మీ యొక్క కర్తవ్య దీక్ష కార్యదక్షతతో ఈనాడు మీరే కాదు, ఇక్కడే అమెరికా దేశపు వాసులే కాదు, అక్కడ మన వాళ్ళందరూ కూడా గర్వపడుతున్నారని తెలియజేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మరి మన తెలుగు జాతిని మరుమని మనిషిని మీరని నాకు తెలుసు. ఏనాడికి తెలుగు చేద్దాం శాతవాహనుల నాడే అలల తలదన్ని చలిగింది తెలుగు శౌర్యం. కాకతీయుల కరతాల కనకనలో దిగ్గంతాల ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, విననేర్చని మనసుంటే వినబోయి తెలుగు బిడ్డ. అలాగే విజయనగర రాజవీధులలో రత్నాలు రాజులుగా పోచి వ్యాపారులు సాగించారు బీహారులు నాడు. కాసడి బీసడి చదివి గాథలు ద్రవ్వు తెలుగు వారికి ఆది కావ్యాన్ని అందించాలని ఆంధ్ర మహాభారత రచనా సంహిత మంత్రుడయ్యారు ఆర్థిక కవి నన్నయ్య ఆనాడు. ఆయన ప్రారంభించిన బృహత్ ప్రయత్నానికి సాఫల్యం సాధిస్తూ భారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరస మందాకినిగా మలిచాడు కవి బ్రహ్మ తిక్కన్న. కాటుక కంటిన్యూ చనుకట్టు భయపడ ఏల ఏడ్చదో దైత్య కాటుక కంటిన్యూ చనుకట్టు భయపడ ఏడేడ్చదో కైక దైత్య మర్దుని కాదని కోడల కాసులకి అగ్గించి పడి నిన్ను కేసుకొని కమ్ముకొని అని భాష చేసి కావ్య సరస్సును ఓదార్చి భగవతార్పితంగా మహాభారతాన్ని రచించాడు పోతన. తెలుగుదేల ఎన్న ఏను తెలుగు వల్లముండ తెలుగు ఒక్కట ఎల్ల నువ్వులు గోలు పెరిగిపోయి భాషాడి దేశ భాషలతో తెలుగు లెస్స అని సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలకి సెలవిచ్చాడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆనాడే. ఆ నవరస ఆ స్వామికి సాధారణంగా అవతరించింది ఆంధ్ర మహాకావ్య భావంతో బాల్యత. ఆట వెనుదలు రోసి ఆశుకవులు తీసి తేట తెలుగులో పాటలకు వివరణ ఇచ్చాడు వేమన్న. అటు సాహిత్య సంపదలకు వారసులు మనం.
ఆ మాత్రం సాహిత్య సంపదలో ఎలా మరవగలం. చాగయ్య సుమరుద్ర సంగీత గీతిక కబలు, క్షేత్రయ్య సుమంద్ర భవగోపాల శృంగార భక్తి చావళిలు, అలాగే అభినవనరాజు సిద్ధేంద్రుని అంగాంగ భంగిమానంగ లాస్యాలు, అమరావతి లేపాక్షి రాంపమ్మ దేవాలయ అద్భుత శిల్ప విలాసాలు, అలాగే మన అజంతా గోలలో విపరీతమైన శిల్పకళ, మన తెలుగు వాళ్ళు చూపించిన శిల్పకళ విన్యాసాలు, పురుకుపుచ్చుకున్న జీవగడ్డ మనకి. అంటే మన భగవద్గీతలో ఉంది, నేహాభి కర్మశక్తి పంచవాయున విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాయతే మహత్వ భయాత. అంటే మహానుభావులు ఊరికే పుట్టరు. మహానుభావులు అంటే ఒక రామానుజాచార్యుల వారు, ఒక ఆదిశంకరాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, అలాగే ఒక అంబేద్కర్ గారు, అలాగే ఒక ఎన్టీ రామారావు గారు. Many people direct my father, but they are still with us, sweet in memories, as they were in flesh and blood, lovingly and beloved forever. ఈరోజు మరి ఆ దంపతులు బిడ్డగా, ఆ పుణ్య దంపతులు బిడ్డగా ఆయన ఎన్టీ రామారావు గారి యొక్క ప్రతిరూపాన్ని నాలో మీరు అందరూ చూడగలగడానికి నాకు అవకాశం, నాకు ఈ జన్మనిచ్చిన కారణ జన్ముడు, నా గురువు, నా దైవం, నా తండ్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ యొక్క సందర్భంగా నా ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎన్టీఆర్ అంటే అందరూ అనుకున్నట్టు నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ రమణీయ ధురంధరుడు, మరి ఎన్టీఆర్ అంటే కళలకు, నటనకి ఒక నిర్వచనం. అలాగే ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నట విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక ఆదర్శం. ఎన్టీఆర్ అంటే రక్తం మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే ఒక భగవద్గీతల సాగిన ఒక జన్మ ఆయన. అందుకే ఆయన అంటే మనందరికీ, అంటే ఆయనకి చావు లేదు, ఆయనకి మరణం లేదు. ఎందుకంటే ఆయన జీవితం అలా సాగింది. అటువంటి వాడికి నేను అన్నంత ఎందుకు ముందు నేహాభి కర్మశక్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పం దాత్రాతో భయాత. ఎందుకంటే ఆయన సజీవంగా నిలిచిపోయిన నిత్య యవ్వన నిత్యామృతాన్ని తాగిన ఒక మనిషి ఆయన. అలాగే రెండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు. నటుడిగా అయితేనేమి, అంటే నటుడిగా అనేసరికి మరి ఆయన నడుస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు చావలీలు పాడాయి, సాంఘికాలు వరగమనాలు అయ్యాయి. అలాగే పద్యం బదులెక్కింది, పాట నాటు నేర్చింది, కళాబద్దల్ని కన్నుల పండుగ చేసుకుంది, కలకలలాడింది, గలగల నవ్వింది. అలాగే మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ వెతికినా కూడా అలాంటి నటనాధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడైతేనేమి, లేకపోతే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను అణువులో చేతులు చేసుకుని పాత్రలకు ప్రాణం పోసిన ఒక నటధీశాలి అయింది. కానీ ఎక్కడా కనిపించడు. అని నేనే కాదు, ఎవరైనా ఒప్పుకుని తేలుతాడు. దట్ ఎన్టీఆర్. కేవలం సినిమానే కాదు, తెలుగుదేశం పార్టీని పెట్టి
మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం, అలాగే పొగరికి బదులు పెట్టి సానబెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు ఉడకముందే వారికి రాజకీయం అంటే ఏంటో నేర్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు, ఎన్నో సాహసోపేతమైన పథకాలు, అందరికీ అనుకూలమైనవి, ఉపయోగపడేవి కూడా. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లో వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన అమలు చేసిన పథకాలు ఎవరైనా ఇక ముందు వాటిలన్నింటినీ ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన పేదవాడి ఆఖరి తెలిసిన అన్న అయ్యాడు. అలాగే భవితకు అంటే యువతకు వాళ్ళ భవితకు ఒక దారి చూపించిన అమ్మాయి ఆయనే అనే, అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీ రామారావు గారు. మరి ఇవాళ నాకు ఇంత ధన్యమైన జీవించి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు ముందు చెప్పారు. దైవాంశ సంబంధుడు నాకు జన్మనిచ్చిన విశ్వానికి నట రూపాయలు అంటుందో చూపించిన ఆయనకు, అలాగే నా గురువు, నా దైవం అంతా ఆయనకు మన డాన్స్ వారు ఈరోజు ఈ యొక్క ఏదైతే ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్క్ వాళ్ళను ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ ఈ వేదిక మీద ఆయన వజ్రోత్సవం, ఆయన మొదటి సినిమా నా దేశం, ఆఖరి సినిమా మొత్తం 75 సంవత్సరాలు ఏదైతే అది విడుదలై, అంటే నా దేశం విడుదలై 75 సంవత్సరాలు నేను సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి తెలుగు వాడు కూడా గర్వించదగ్గ విషయం. నాకు మరి ఈనాడు ఈరోజు ఈ యొక్క అచీవ్మెంట్ సాఫల్య పురస్కారం సంబంధించారు. అంటే మనిషికి నేను ఇప్పుడు ఒక బాలకృష్ణ గురించి అడుగుతారు, నన్నే అడిగితే అంటాను నేను, నా గురించి నేనే ఏం చూసినా బాలకృష్ణకి ఇంత పొగరంటాను. నన్ను చూసుకునే నా బదులైన పొగరని నేనంటాను. ఎవరిని చూసి ఇంత ధైర్యం అని అనుకుంటుంటారు. నా వ్యక్తిత్వమే ఒక విస్ఫోటనమై విప్లవమై అడుగడుగునా చూపిస్తానని నేను అంటాను. అలాగే ఏం చూసి బాగా అన్నీ తెలుసా వీడికి అనుకుంటారు. నన్ను గురించి నేను తెలుసుకోవడమే అంతకంటే మించిన విద్య ఏముంటుంది. నేను ఒక సవాలుగా నిలబడతాను. దట్ ఈస్ ఎన్బీకే. అయినా నేను అనేది చెప్పొచ్చేది ఏంటంటే, అందరూ కూడా ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మొదటిది నేను అంటారు చాలామంది, ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఆవిడ స్వామి అంశమైన లక్ష్మీ నరసింహస్వామి ఒక దేవుడని కాదు. కాకపోతే మనలో ఉన్న ఒక రూపం ఏదో ఉందో, సినిమాల్లోనైతే వాటిలన్నింటిలో ఏదైతే చలం ఇంతకాలం నేను చేసిన పాత్రలన్నింటినీ, రకరకాల పాత్రలు అన్నీ కూడా జానపదాలు కావచ్చు, పౌరాణికాలు కావచ్చు, సాంఘికాలు కావచ్చు, లేకపోతే సోషల్ ఫ్యాంటసీలు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా ఆదరించి మేము చేసిన ప్రతి ప్రయత్నాన్ని, నాన్నగారు కూడా అంతే, ఆయన ఏదైనా ఒక ప్రయత్నం చేసేవారు. దాన్ని ప్రయత్నం అని అన్న పదం లేదు ఆయన యాక్చువల్గా, నిజంగా చెప్పాలంటే. తప్పకుండా ప్రజలు దాన్ని వాటిని ఆశీర్వదిస్తారు అన్న ఒక దృఢ సంకల్పంతో ఆయన సినిమాలు చేయడం, వాటిలన్నింటినీ ఆయన అనుకున్నట్టుగానే మీకు ఆదరించడం, అలా ఆయన వెన్ను తట్టి ఇంకా ఎన్నెన్నో రకాల సినిమాలు చేసే అవకాశం, స్ఫూర్తి ఒక రకంగా మీ నుంచి పొందడం ఆయన అలా ఎన్నో రకరకాల సినిమాలు చేయడం జరిగింది. ఇవాళ ఇటువంటి ఇన్ని కార్యక్రమాలు అంటే ఇటు సినిమాలు అయితేనేమి, సినిమాల్లోకి వచ్చి నేను 50 సంవత్సరాలు అయింది. అంటే సినిమాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు హీరోగానే
అంటే అది నాకు ఒక పట్టుదల, ఇంకొక ముందుకు ఇంకా ఎన్నో ఏళ్ళు. అందుకే అంటారు అచీవ్మెంట్ జీవిత సాఫల్యం ఇచ్చినప్పుడు వెన్ను తట్టింది, అది వెన్ను తట్టి ఇంకా ముందుకి ప్రోత్సహించి మన సభలు జరుపుకుంటాం, ప్రశంసా సభలను లేకపోతే విజయోత్సవ సభలని. అంటే మేము ఎంత కష్టపడి ఎంత చేస్తామో, దేనికోసం అయితే ఎదురు చూస్తామో వాటి యొక్క ఫలితాల కోసం వెన్ను తట్టి ముందుకు నడిపించే ఒక సాఫల్య పురస్కార పత్రంగా నేను భావిస్తాను తప్పితే, ఎందుకంటే ఏదో అంతా అయిపోయింది అనుకున్న వాళ్ళకి జనరల్గా అందిస్తుంటారు. నాకేమో ఇప్పుడు 65 సంవత్సరాలు కాకుండా దాని తర్వాత వీరసింహారెడ్డి మా డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మల్లేని గోపిచంద్ గారు, దాని తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, తర్వాత డాకు మహారాజ్, రేపు మళ్ళీ విడుదల రాబోతోంది 2వ భాగం అఖండ తాండవం. శివుడు ఆజ్ఞ లేనిదే ఎప్పుడైనా కన్నెత్తి చూడను, నువ్వు చూస్తావా? దాని తర్వాత మళ్ళీ రేపు మల్లేని గోపిచంద్ గారి డైరెక్షన్లో ఇంకో సినిమా, నా 111వ సినిమా ప్రారంభించబోతున్నాం, మొదలు పెట్టబోతున్నాం. ఇలా 4 వరుసగా ఇట్లు రావడం నాకు 86 గుర్తొస్తుంది. వరుసగా 86లో నాకు 7 హిట్లు ఉన్నాయి ఒక సంవత్సరంలో. వాటిలో 6 సిల్వర్ జూబ్లీలు ఆడితే ఒకటి 100 రోజులు ఆడింది సినిమా. అలా ఇంకా క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇప్పటికీ నేను దానికి చైర్మన్ అయ్యి 15 సంవత్సరాలు పూర్తయింది మొన్నే జూన్. అలాగే ఆసుపత్రి కూడా 25 సంవత్సరాల్లో అడుగు పెట్టింది మొన్నే జూన్ 22న. ఎక్కడికప్పుడు అందరి సహాయ సహకారాలతో ఇవాళ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలా $1,00,000 వాళ్ళు మాకు ఆసుపత్రికి ఇవ్వడం, మమ్మల్ని ప్రోత్సహించడం, మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్ని ప్రశంసిస్తూ ఎంతోమంది ఉన్నారు తాతలు. వాళ్ళందరూ కూడా ఈ వేదిక నుంచి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అటు హిందూపూర్ ప్రజలకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. 3వసారి నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఇవాళ నాన్నగారు ఏదైతే ప్రాచుర్యం వహించారో 3 సార్లు ఆయన అక్కడి నుంచి గెలిచారు, మళ్ళీ నన్ను 3వసారి గెలిపించుకున్నారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చేసిన పనుల వల్ల ఎన్టీ రామారావు గారు బిడ్డనైనంత మాత్రాన, లేకపోతే ఒక నటుడు అయినంత మాత్రాన ఎంతోమంది వచ్చి కనుమరుగైపోయారు చరిత్రలో. ఇంకా వాళ్ళు చేస్తున్నారు, నన్ను ఎన్నుకుంటున్నారంటే మనం అక్కడ చేస్తున్నాం అక్కడ సేవలు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం నా విద్యుత్ ధర్మం. అలాగే మరి నేనంతా కూడా ఈరోజు ఇక్కడికి 4 చెరగల నుంచి, అమెరికా దేశపు 4 చెరగల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను, కృతజ్ఞతల కంటే కూడా. ఎందుకంటే ఎటువంటి వేదికనే మనందరినీ ఒకటి చేసేది, మన సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళకి ప్రతిబింబం ఎటువంటి వేడుకలు. అలాగే మొన్నే అమెరికా దేశపు స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. అమెరికా దేశపు వాసులందరూ కూడా నా అమెరికన్ ఇండిపెండెన్స్ డే నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సరే, మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా అద్భుతంగా జరగడానికి కారణభూతులైన నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అందరూ కూడా నా కమిటీ సభ్యులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరంతా ఎంతో దూరాల నుండి వచ్చారు, మీరంతా కూడా తిరిగి క్షేమంగా మీ ఇళ్ళకి చేరండి. ఇంకా నా వంతు నా తుది శ్వాస వరకు నా అభిమానులు ఉన్నారు ఇక్కడ. భావస్థరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అని పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఏ ఒక్కరితోనో మనం పొందొచ్చు, కానీ
వేల లక్షల కోట్ల మంది అమ్మాన్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ జన్మజన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయాలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ వేదిక మీరు ఎంతోమంది వచ్చున్నారు ఇక్కడికి. నా శాసనసభ్యులంతా కూడా వచ్చున్నారు. అలాగే నటులు జయసూర్య గారికి ఇక్కడ సన్మానం చేయడం, అలాగే మీనా గారికి సన్మానం చేయడం, ఏది నా శ్రీలీల ఆవిడికి, ఇలా వెంకటేష్ తప్పుడు సోదరుడు వెంకటేష్ బాబుకి, అందరినీ కళలు అన్ని కేవలం సినిమా రంగం నుంచే కాదు అన్ని రంగాల నుంచి కూడా అందరినీ కూడా ఇక్కడ వాళ్ళు సాధించినవి సాధించిన వాటికి ఇక్కడ వాళ్లకు తగు రీతిలో సన్మానం చేయడం న్యాట్స్ వారికి మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఓకే. ఇంకా ఎలాగా శివుడు ఆజ్ఞ లేదే ఎవడైనా గర్తించుకుంటాడు. నువ్వు చూస్తావా? ప్రజల ప్రాణాలు తీస్తావా? చాలా సంతోషం. మరొకసారి నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచిని మాలని, మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంకాన్ని నడుచుకుని నాయ బ్రాహ్మణుని, కల్మషమని, యాదవుని, ఆపుదలాదుకుని, వెలమని, వ్యక్తిత్వంలో నాకుని, అమ్మనం అనిపించే కమ్మని, పౌరుషాలు రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణుడు. ఓకే, సంతోషం. మన రాష్ట్రంలోనే మన రాష్ట్రాల్లోనే, ఒక రాష్ట్రం కాదు, నాన్నగారు అనేవారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, భాషలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నారు. ఎక్కడున్నా అంతా ఒకటే. మనం ఇవాళ కేవలం ఆంధ్ర తెలంగాణ కాదు, మొత్తం ప్రపంచం అంతా మన వాళ్ళు వ్యాపించి ఉన్నారు. పెద్ద పెద్ద వృత్తుల్లో స్థాయిలో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళంతా మనం గర్వించదగ్గ విషయం. ఎక్కడున్నా కూడా ఆ దేశపు ఆర్థిక, రాజకీయ, మరి సామాజిక కోణాల్లో మీ సేవలు మీరు అందిస్తూ ఉన్నారు. అలాగే ఏ దేశం ఎక్కినందుకు ఆరెడ్డినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడనాని తల్లి భూమి భారతిని నిలబడా నీ జాతి నుండి కూడా తల్లి నేలను మర్చిపోకుండా మీరు కూడా తిరిగి మనం ఏం సంపాదించడం కాదు, తిరిగి ఇవ్వడం. మీ గంట కూడా మీరు అందిస్తున్న సేవలకి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి న్యాట్స్ వారి నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ వారందరూ కూడా కార్యవర్గ సభ్యులందరికీ నా కృతజ్ఞత. కన్వీనర్ శ్రీనివాస్ గారికి అయితే, అలాగే శ్రీహరి గారు అయితే అధ్యక్షుడు, అలాగే శ్యామరావు గారు అయితే, అందరూ కూడా మన ఒకసారి నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను జోహార్ జోహార్ జోహార్. జోహార్ ఎన్టీఆర్ అని చెప్తూ ఈరోజు ఈ అద్భుతమైనటువంటి ఫెలిసిటేషన్ కార్యక్రమం టు నందమూరి బాలకృష్ణ గారు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ మరికొద్ది సేపట్లో తమన్ గారి మ్యూజికల్ నైట్ జరగబోతుంది. మనందరికీ డబుల్ ట్రిపుల్ ధమాకా ఇవ్వడానికి తమన్ గారు రెడీగా ఉన్నారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్, నటరాజ్ మాస్టర్ అండ్ నీతు జై బాలయ్య అంటూ బాలకృష్ణ గారి సినిమా పాటల మెడ్లీతో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్.